5 ఎంపీలు జంపు, 3 ఎమ్మెల్యేలు జంపు, 2 ఎమ్మెల్సీలు జంపు, మేయర్లు జంపు, జెడ్పీ చైర్మన్లు జంపు, పాత మంత్రులు జంపు, మాజీ ఎమ్మెల్యేలు జంపు, కార్పొరేటర్లు జంపు, కార్యకర్తలు జంపు. ఓ దిక్కు పార్టోళ్ళంతా వెళ్ళిపోతుంటే అసలు ఈ పార్టీ పరిస్థితి ఏంది రేపు అని చర్చలు నడుస్తుంటే పార్టీని పదిలం చేసుకుని విడిచిపెట్టి సర్కారే ఉండదనబట్టే కేసీఆర్ సారేమో మరట్కెళ్ళి ఆలుకుంటారా? మంత్రి వెంకటరెడ్డి సారు అందుకున్నాడు. సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి, కాంగ్రెస్ కు 2 సీట్ల కన్నా ఎక్కువ రావు అని. ఒక్క సీటు తెచ్చుకో కేసీఆర్ ని ఛాలెంజ్ చేస్తున్నాను. 12-13 సీట్లతో ఇలా పార్లమెంట్ లో గెలుస్తున్నాం. ఆ తర్వాత 3 నెలల్లో బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అవుతుంది. ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉంటట్లేదని మా ఎమ్మెల్యేను కొనాలనుకుంటున్నావా? నువ్వు టచ్ చేసి చూడు కాంగ్రెస్ పార్టీని, నీ పార్టీ ఆఫీస్ పునాదులతో సహా లేపేస్తాం హైదరాబాద్ లో. ఎవడు ఎప్పుడు పోయి బీజేపీలో వెళ్తాడో, ముఖ్యమంత్రి జంపు కొడతాడో ఏమైతుందో మేము తలుచుకుంటే ఇప్పటికే నీ దగ్గర 30 మంది ఎమ్మెల్యేలు మా దాంట్లోకి వస్తున్నాయి. నువ్వు వస్తానన్నా వద్దంటున్నాం. గుడ్డి లక్ష్మి వచ్చినట్టు కొంతమంది లిల్లీ పుట్టుగాళ్ళకు కూడా అధికారం వస్తుంది. నీలాంటి పాస్పోర్ట్ దొంగలు దొంగ పాస్పోర్ట్ వేసుకొని అలాంటి బొంబాయిలో తీసుకొచ్చి రేవుల దగ్గర వదిలిపెట్టి డబ్బులు దోసుకొని నీలాంటి వాడు ముఖ్యమంత్రి అయినప్పుడు, ముఖ్యమంత్రి నిన్న నారాయణపేట సభలో ఆయన భయం, ఆయన కంపం చూస్తే ఆయన ముఖం చూసి మాట్లాడే ధైర్యం లేక 2 సార్లు అసెంబ్లీ సెషన్ లో ముఖం లేక ఏడ తిట్టుబడవలసి వస్తుందో నీ బండారం బయటపడుతున్నా. అసెంబ్లీకి రాని దొంగవు నువ్వు. వీళ్ళను వంగదీసి వీళ్ళ మెడలు వంచి 2 లక్షల రుణమాఫీ చేయించే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ మేము తీసుకుంటా ఉన్నాం. నువ్వు ₹1,00,000 రుణమాఫీ అని చెప్పి 10 ఏళ్లకెళ్ళి 10 వాయిదాల పద్ధతిలో ఇస్తే బ్యాంకు వడ్డీకే సరిపోలే. ఇవాళ వాళ్ళకి సురుకు పెట్టాలి. ఇదే పార్లమెంట్ ఎన్నికల్లో బిడ్డ మీరు మోసం చేస్తే గుద్దిత కింద పడకూడదామనే జవాబు. నువ్వు చేసిన మోసాలకు, ఆమె చేసిన మోసాలకు, అవినీతికి జైల్లో ఉండి ఇంకా ఇలాంటి మాటలు ఇంకా బుద్ధి రాదా నీకు?